ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు దాతలు సులభంగా భాగస్వాములయ్యేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక బడుల్లో అవసరాల కోసం విరాళాలు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి బడి కోసం అనే పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంగ్లీష్లోనూ అందరికీ చేరువయ్యేలా కనెక్ట్ స్కూల్ అనే పేరును నిర్ణయించింది. ఇక ఇప్పటి వరకు బడుల్లో విరాళాలు ఇచ్చేందుకు ఆన్లైన్ విధానం లేదు. ఇక నుంచి దాతలు గాని పూర్వ విద్యార్థులు గాని నేరుగా పోర్టల్ లేదా యాప్ ద్వారా విరాళాలను పంపే అవకాశం రానుంది. ముఖ్యంగా విదేశాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు విరాళాలు ఇవ్వడం అత్యంత సులభం కానుంది. వాస్తవానికి నెల రోజుల కిందటే ఈ పోర్టల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. అయితే పై స్థాయి నుంచి మరిన్ని మార్పులకు సూచనలు చేయడంతో కొంత ఆలస్యమైంది. తొలుత ప్రణాళిక ప్రకారం పాఠశాలలో అవసరమయ్యే వస్తువులు 82 రకాలుంటాయని అంచనా వేశారు. ఆ తర్వాత వాటిని కుదించి ప్రస్తుతం ఆ సంఖ్యను 68కి తీసుకువచ్చారు. పోర్టల్ యాప్లో 68 రకాల వస్తువులతో చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచుతారు. ఆయా పాఠశాలల్లో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా ఆ లిస్టు మారుతుంది. వాటిలో ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాబ్లో అవసరమయ్యే పరికరాలు, బెంచీలు, కుర్చీలు, తాగునీటికి అవసరమయ్యే వస్తువులు, ఇతర అన్ని రకాల అవసరాలతో ఆ జాబితా రూపొందిస్తున్నారు.